నమస్కారం, హెస్సీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో బందిపోట్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడాలి. తెనాలి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు. కార్మికుల పరిరక్షణకు రాను రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం అండగా నిలుస్తున్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. కార్మికుల కర్షకుల పక్షపాతి వైసీపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం శేషగిరిరావు. తెనాలి పట్టణంలో పలు చోట్ల ఘనంగా మేడే వేడుకలు. రాష్ట్రంలో బందిపోట్ల పరిపాలన కొనసాగుతని, ఆ బందిపోట్లను తరిమికొట్టేందుకు ప్రజలందరూ సంసిద్ధం కావాలని, దానికి తొలి అడుగు తెనాలి ప్రాంతం నుండే ప్రారంభం కావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తెనాలిలో జరిగిన ప్రజాగళం మహాసభలో పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తెనాలిలో ప్రజాగళం బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టారు. ఉమ్మడి కూటమి మేనిఫెస్టోను ప్రజలు చదివి చైతన్యవంతులై రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. టిట్కో ఇల్లు ఉచితంగా పేదలకు ఇస్తామని కూటమి మేనిఫెస్టోను చదివి దాన్ని అర్థం చేసుకుని చైతన్యవంతులై కూటమిని గెలిపించాలని కోరారు. సైకో పాలనలో అమరావతి ధ్వంసమై తెనాలి అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. ఏమీ చేయకుండానే అన్ని హామీలు నెరవేర్చామని జగన్ మాట్లాడుతున్నారని అన్నారు. సైకో ప్రభుత్వం పోవాలి, దేశానికి ఆదర్శంగా అమరావతి రాజధాని పోలవరం పూర్తి చేసుకుందాం, ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా తీర్చిదిద్దుకుందాం, ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎప్పుడెప్పుడు 13వ తారీఖు వస్తుందా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సైకోని వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ప్రతి తల్లి తండ్రి అవ్వ తాత మనవాళ్ళు తీసుకొచ్చి మనవరాలు తీసుకొచ్చి చంద్రన్న ఈ పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నామని చూపిస్తున్నారు. దీనికంటే నాకు కానీ పవన్ కళ్యాణ్కి ఏం కావాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకుడు సిద్ధార్థ్ సింగ్ గారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. మన మేనిఫెస్టోకి సైకో మేనిఫెస్టోకి పోలికుందా తమ్ముళ్ళు అడుగుతున్నా. 5 సంవత్సరాలు మీరు ఎంత నష్టపోయారంటే అవకాశాలు కోల్పోయారు, ఆదాయాన్ని కోల్పోయారు, ఎక్కడ లేని ధరలు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. ఎవరన్నా చనిపోతే ఇమ్మీడియట్ గా 30,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని చాదుకున్న పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా? రంజాన్ సమయంలో పండగ చేసుకోనికుండా నీ పొట్ట కొట్టిన వ్యక్తి నీ శ్రేయోప రాష్ట్ర తమ్ముళ్ళు అడుగుతున్నాను. తమ్ముళ్ళు అడుగుతున్నా, ఆడపిల్లలకు పెళ్లిళ్ళకు డబ్బులు ఇచ్చారా లేదా? దుకాణం ఇచ్చారా లేదా? 50,000 రూపాయలు ఇచ్చారా లేదా? 36,000 మందికి పెళ్లి చేశారా లేదా? ఇచ్చాడా? ఇప్పుడు నేను అందుకే అన్ని కులాలు అడుగుతున్నా, అన్ని మతాలను అడుగుతున్నా. నేను ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో పెట్టామంటే అందులో మీరు ఒక్కసారి చూసుకోండి. సర్వజనుల అభివృద్ధి మా లక్ష్యంగా మీరు యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేశాం. ఏ నాయకుడికైనా ఒక నమ్మకం ఉండాలి. నేను చేస్తానని నమ్మకం ఉంటే పని అవుతుంది, నేను చేయలేని పిరికితనం ఉంటే పని అవుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2014 మనం సంపాదించిన ఆదాయం, మనం ఇచ్చిన ఖజానా బటన్ నొక్కడానికి ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డికి. నొక్కారు. ఏ తమ్ముళ్ళు బటన్ నొక్కడానికి ఈయన కావాలా ముఖ్యమంత్రి? మీ ఇంట్లో మీ బామ్మకి చెప్పి చేయలేదా? చిన్న పిల్లలకి ఇచ్చి ఇప్పుడు బాగా తయారైపోయారు మన పిల్లలు. బటన్లు నొక్కడం, సెల్ ఫోన్ ఇస్తే ఆడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వకుండా మనం కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. అలాంటిది ఉద్యోగాలు ఇవ్వలేడు,
వ్యవసాయం చేపించలేడు, పరిశ్రమలు పారగొడతాడు, అమరావతి నాశనం చేస్తాడు, పోలవరాన్ని గోదావరిలో కలిపేస్తాడు, మొత్తం నాశనం చేసి ఇప్పుడు అప్పులు చేసి అప్పులు ఇచ్చేవాడు కూడా లేడు. కలెక్టరేట్ తాకట్టు పెట్టాడు, మద్యం మీద తాకట్టు పెట్టాడు, ఇప్పుడు ఆదాయం లేదు. అందుకే ఎన్నికలు వస్తాయి నాకు చేత కాదని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన మేనిఫెస్టో చూస్తే వెలవెలపోయింది, మన మేనిఫెస్టో కళకళలాడుతా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నాకు నమ్మకం ఉంది, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మీకు పంచుతాం. చేప ఇవ్వడం ఎంత ముఖ్యమో తినడానికి చేప పట్టుకోవడం నేర్పించడం కూడా అంతే ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఇక్కడే పుట్టారు, బుర్రెపాలలో పుట్టారు, అమెరికాకి వెళ్ళారు, ఎన్నేళ్ళు 30 ఏళ్ళు. ఐటీలో రావాలని కోరుకునేవాడిని. సరే, ఆయనకు అందుబాటులో వచ్చింది, వెళ్ళారు, తెలివితేటలు ఉపయోగించారు, శక్తిని ఉపయోగించారు. అమెరికా లాంటి దేశంలో బ్రహ్మాండంగా రాణించారంటే అది మన తెలుగు గడ్డ మీద పుట్టిన పిల్లల యొక్క సామర్థ్యత. అమెరికాలో ఈరోజు నెంబర్ 1 కమ్యూనిటీ తెలుగు జాతి. నన్ను అరెస్ట్ చేసి 70 దేశాల్లో నా కోసం నిరసనలు తెలియజేసిన నాకే అర్థం కాదు ఆ దేశాలు ఎక్కడెక్కడ ఉంటాయో. అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో మాత్రం సైకో దగ్గర మనం ఏమీ చేయలేక నిస్సహాయులైపోయి, అవునా కాదా అని మనం అడుగుతున్నా. జాతి నిర్వీర్యమైపోయింది, అవునా కాదా అని మనం అడుగుతున్నా. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తే అక్కడుండే నాయకులు విధ్వంసం చేయలే. వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. భగవంతుడు మనం చల్లగా చూడలా, ఒక సైకోని పుట్టించుకునే పంపించాడు, మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పటికైనా అర్థమైందా లేదా అని అడుగుతున్నా. బ్రహ్మాండమైన ప్రగతిని, సంపదను సృష్టిస్తాం. అదే సమయంలో నా ఆశయం పేదవాళ్ళకు అండగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్ గా వస్తున్న సినిమా డైలాగులు చెబుతున్నారని, సింహం పోలీసులు వెంట పెట్టుకుని పరదాలు అంటుపెట్టుకుని రాదని, పచ్చని చెట్లు నరుక్కుంటూ రాదని జగన్ సింహం అనుకుంటున్నారని, అయితే ఆయన గ్రామ సింహం అని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. ఒంటరినని, తన వెనక ఎవరూ లేరని, దేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉండి కూడా వైసీపీకి మద్దతు తెలిపే సాహసం చేయలేదంటే జగన్ పార్టీపై ఏ ఒక్కరికి నమ్మకం లేదని తెలుసుకోవాలని అన్నారు. ఒంటరిగా ఉన్న జగన్ రాజధాని కట్టలేరని, పోలవరం నిర్మించలేరని, రోడ్లు వేయలేరని, అభివృద్ధి చేయలేరని అన్నారు. ఇలాంటి ఒంటరి జీవికి రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలందరూ కూడా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఇలాంటి వ్యక్తులని రాజకీయ ముఖ చిత్రం నుంచి శాశ్వతంగా సమాధి చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జనసేనకి అసెంబ్లీకి పార్లమెంటుకి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అందరం కలిసికట్టుగా జనసేన టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ ఈ అశేష ప్రజానీకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పొత్తు రాష్ట్ర అభివృద్ధి భావితరాల భవిష్యత్తు కోసమే అన్నారు. ముస్లిం మైనార్టీలకు ఎక్కడా కూడా అన్యాయం జరగనివ్వమని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ ముస్లిం మైనార్టీల్లో అలజడి సృష్టిస్తుందని, దాన్ని ఏమాత్రం నమ్మొద్దని అన్నారు. ప్రతి ఇంట్లో ఒక్కరైనా చైతన్యవంతులుగా ఉంటూ వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే ఆలోచనతో దాన్ని ముందు తీసుకొచ్చారు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పెంచడానికి కోసం, మీలో ఉన్న అవకాశాలను మరింత మెరుగ్గా చేసే విధంగా, మన రాష్ట్రానికి అభివృద్ధి చేసే విధంగా దానికోసమే ఈ పొత్తు. మీలో ఉన్న సంపద, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాల్సిన సంపదని మరింత పెంచే విధంగా, మనకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దానికోసమే ఈ పొత్తు. అంతేగాని ఈ తాడు బొంగరం లేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా దోచుకోవడానికి కోసమో, రాష్ట్రానికి నష్టం కలిగించడానికి కోసమో, పదవుల కోసం కాదు ఈ పొత్తు. ఈరోజు ఉమ్మడి ప్రణాళికతోటి ఒక మెరుగైన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం మనం ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను దయచేసి కోరేది, చాలామంది ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు మన తెనాల్లో. దయచేసి మీరు ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని మీరందరూ కూడా నమ్మబాకండి. జనాన్ని మనం అద్భుతంగా అభివృద్ధి చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మనతో ఉన్నారు. ఈ రోజున మన రోడ్డు అభివృద్ధి చేసుకుందాం. కలిసి మెలిసి మనం మన ప్రాంతానికి అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేసి నిర్మాణం చేద్దాం అనుకున్నామో, అదే విధంగా మనం తెనాలి పట్టణాన్ని, తెనాలి నియోజకవర్గాన్ని కూడా అద్భుతంగా మనం తీసుకెళ్దాం. ఒక మంచి ఆలోచనతో విజయం సాధించే విధంగా మన కూటమికి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి విజయం సాధించే విధంగా మీరందరూ కూడా ముందుకు నడుస్తారని మనస్ఫూర్తిగా. ఆలపాటి రాంప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని అన్నారు. మద్యం, గంజాయి మత్తులో యువత బంగారు భవిష్యత్ చిత్తుగా మారిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పాలనలో అమరావతి రాజధానిగా దినదినాభివృద్ధి చెందుతుంటే జగన్ పాలనలో అభివృద్ధి కుంటుపడి అప్పుల రాష్ట్రంగా మారిందని అన్నారు. చంద్రబాబు పాలనలో ధరలు, జగన్ పాలనలో ధరల వ్యత్యాసాలు తెలుసుకోవాలని అన్నారు. ఇదే ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రంలో ప్రజలు బతకలేరని తెలిపారు. తెనాలి నుండే వైసీపీ పతనం ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్థానిక శాసనసభ్యులపై అనేక విమర్శలు కురిపించారు. మాజీ మంత్రి ఆలపాటి రాంప్రసాద్ పొత్తులో భాగంగా తన సీటును త్యాగం చేసుకోవాల్సి వచ్చిందని, ఆయన తన మనిషిని తనను వదులుకోనని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆలపాటి రాంప్రసాద్ సారథ్యంలో తెనాలి ప్రాంతాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని అన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ అవినీతికి తావు లేకుండా సొంత గడ్డ రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ఆయన గెలుపుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీని వీడి పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ప్రజాగణం సభకు తెనాలికి విచ్చేసిన చంద్రబాబును ఎలిఫాడ్ వద్ద మాజీ మంత్రి ఆలపాటి రాంప్రసాద్, పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ సమక్షంలో షేక్ సాహిర్, సౌపాటి కిరణ్, కొలకూరు నాగేశ్వరరావు, బండ్లమూడి భాస్కర్, దానబోయిన ప్రసాద్, జి రమేష్, అత్తోర ప్రసాద్, రమేష్ తదితరులు పార్టీలోకి చేరారు. వారిని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. రాను ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కత్తిరి ఎన్ని క్రిస్టియనా, సురేష్ కుమార్ దంపతులు, భారతీయ జనతా పార్టీ నాయకులు పాడిబండ్ల రామకృష్ణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అనపై రాజకుమారి, తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నాబత్తుని జయలక్ష్మి, మహమ్మద్ కుద్దూష్, కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసులేటి త్రిమూర్తి, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మళ్ళీ ఒకసారి కోరుతున్నా, ఒక్కసారి మీరందరూ కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ఒక్కసారి చదవండి. ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో మీకు భగవద్గీత ఎంత ముఖ్యమో, లేకపోతే ఖురాన్ ఎంత ముఖ్యమో, బైబిల్ ఎంత ముఖ్యమో, దానికంటే కూడా మీ జీవితాలకు వెలుగు తీసుకొచ్చేది ఈ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో. ఒక్కసారి మీరు చదువుకొని మాకు కోఆపరేట్ చేయండి. జనాల చరిత్రలో ఎప్పుడూ జరగని అరాచకాలు జరిగాయా లేదా అడుగుతున్నా. సెంటు పట్టా కోసం సేకరించిన భూముల్లో ఎంత దోచేశారు తమ్ముళ్ళు? 80 కోట్లు దోచిన దొంగ ఇక్కడే ఎమ్మెల్యే అవునా కాదా? వెంచర్లు వేయాలన్నా, అపార్ట్మెంట్లు కట్టాలన్నా ఇక్కడుండే పేరు చెప్పరు కానీ కప్పం కట్టాలా లేదా? రిజిస్ట్రేషన్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, అన్నిటికీ కొత్తగా శివకుమార్ ట్యాక్స్. రేపు మళ్ళా గాని ఓట్లేసి చట్టం చేస్తాడు శివకుమార్ ట్యాక్స్ అని. ఆర్యవై సామాజిక వర్గానికి చెందిన యుగంధర్ అనే కౌన్సిల్ పైన దాడి చేస్తాడు. కబద్దార్, జాగ్రత్తగా ఉండు, తాత తీస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నేను మీ తండ్రి కూడా అందరికీ పని చేశాను, నాకు తెలుసు. అన్ని తమాషా అనుకోవద్దు, అనవసరంగా రెచ్చిపోవద్దని కూడా వార్నింగ్ ఇస్తున్నా. మార్కెట్ వ్యాపారం నుండి ప్రతి నెల రౌడీని పంపించే రౌడీ మామూలు వసూలు చేస్తాడు, అవునా కాదా? ఈ యొక్క సైకోకి స్వాతి ముత్యం మొన్న పరిచయం చేశాను. స్వాతి ముత్యం అంటాయి. టిడ్కో ఇల్లు కట్టాం, ఇవ్వలేదు. నేను వస్తానే ఇమ్మీడియట్ గా టిడ్కో ఇల్లు కట్టించే బాధ్యత మాది. ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని మీ అందరికీ ఆలోచిస్తున్నా. రాష్ట్రంలో దొంగలు పడ్డారు, మామూలు దొంగలు కాదు, బందిపోట్లు పడ్డారు. ఆ బందిపోట్ను పట్టుకోవాలంటే ఇంటికొకరు ఏది దొరికితే అది పట్టుకొని కాపలా కాసుకునే పరిస్థితిలో ఉన్నాం. నేను పవన్ కళ్యాణ్ లెక్క లేకపోతే మీరు ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. అందుకే జాగ్రత్తగా ఉండమని ఈ ఆంధ్ర పేరెంట్స్ లో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. నెంబర్ 1 మెజారిటీ రాష్ట్రంలో ఈ తెనాల్లో రావాలి. రాష్ట్రంలోనే అతిపెద్ద మెజారిటీతో చంద్రశేఖర్ గారు గెలవాలి. ఆయన కానీ ఓటేస్తే కంపెనీని తీసుకొస్తాడు. ఒక పక్క మనోహర్, ఇంకో పక్క చంద్రశేఖర్ గారు, ఇంకో పక్క రాజేంద్ర ప్రసాద్ గారు, మేమందరం కలిసి ఎట్లయితే మేము డబుల్ ఇంజిన్ అనుకున్నామో కేంద్రం రాష్ట్రం అని, ఇక్కడ 3 లీడర్షిప్ కలిసి, ముగ్గురు కలిసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు. తెనాలి గంగానంపేటలోని టీఎన్టీయూసీ ముఠా కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో మేడే పండుగ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, ఎన్డీఏ కూటమి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నలు ముఖ్య అతిథిగా విచ్చేసి మేడే జెండాలు ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి గంగానంపేటలోని టీఎన్టీయూసీ ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నం ముఖ్య అతిథిగా పాల్గొని యూనియన్ పతాకాన్ని ఎగురవేశారు. కార్మిక నాయకునిగా పేరొందిన స్వర్గీయ జట్టి భానుప్రసాద్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన్యవాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. కార్మికులకు అందించాల్సిన పథకాలు నీరుగార్చిన ఘనత వైఎస్ఆర్సీపీకి దక్కుతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని ప్రతి వర్గానికి అన్యాయం చేశారని దుయ్యపట్టారు. ఇతర జిల్లాల నుండి వలసలు వచ్చిన అసంఘటిత కార్మికులకు అన్ని సదుపాయాలు కల్పించేలా రానున్న రోజుల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కార్మికులకు రానున్న ఉమ్మడి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యంగా ఈరోజు మేము కాదు, ఇక్కడ ఈరోజు ఒక అతిథులుగా మేము వచ్చాం తప్ప నిజంగా మీరు చేస్తున్న కృషి, ఇన్ని రోజుల నుంచి మీరు ఒక కుటుంబాన్ని, ఈ ప్రాంతాన్ని మీ కృషి ద్వారా నిలబెట్టిన తీరుని
అభినందించడానికి కోసం మేము వచ్చాం ఈ రోజున. అది టీఎన్టీసీ తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. స్టార్టింగ్లో మన రాజారావు గారు ఉండేవారు, కొత్త రాజారావు గారు ఉండేవాళ్ళు. దాని తర్వాత భాను గారు చాలా యాక్టివ్గా తీసుకొని మా తండ్రి గారి టైం నుంచి కూడా ముఠా కార్మికులు భాను గారితో చాలా మంచి సంబంధాలు ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా 4-5 సంవత్సరాలు భాను గారు నన్ను ఇక్కడ పిలిచినప్పుడు ఇక్కడ మీరు ఏ విధంగా ఒక డిసిప్లిన్ విధానంతో ప్రతి మేడైనా మనం ఒక చక్కటి ఊరేగింపు ఒక మార్చ్ లాగా చేసేవాళ్ళం నాకు ఇంకా గుర్తు, మర్చిపోలేని అంశం అది. మీరు చేసే ప్రతిరోజు పనిలో మీకు ఆ సమయం దొరకదు, మీ సమస్యల గురించి మాట్లాడుకునే సమయం కూడా మీకు దొరకదు. పట్టించుకునే నాయకులు మీకు ఉంటేనే ఆ విధంగా జరగాల్సిన కొన్ని పనులు మీకు జరిగిపోవాలి. రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, మీరు కూలి వదులుకొని మీరు పనులు మానుకొని మీరు ఎక్కడికి వచ్చి తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగడమో ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టూ తిరగడమో అది సాధ్యమయ్యే పనులు కాదు. సో దాన్ని మనం అధిగమించుకొని మీ సమస్యల కోసం మీ నాయకత్వం ఏ విధంగా గతంలో నిలబడ్డారో నేను నిజంగా ఈరోజు కోరుతున్నాను. నేను మురళీ గారిని, రేణుక గారిని, పిన్నారావు గారిని, క్షేత్రస్థాయిలో చాలా పనిచేస్తారు పిన్నారావు. సో ఆ విధమైన భావాలు ఉన్న వ్యక్తులు నేను మాటిస్తున్నా మీకు, రేపటి రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ నేను కానీ 100% అవినీతి లేకుండా ఎక్కడ కూడా నిజాయితీగా మీకు అందించాల్సిన ప్రతి సహాయ కార్యక్రమాల్లో మేము మీకు తరఫున నిలబడతాం. అది మీకు మా బాధ్యతగా నేను మీకు చెప్తున్నాను ఆ విషయం. నిన్న చంద్రబాబు నాయుడు గారు మన తెనాలికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట మీ అందరికీ తెలుసు. అభివృద్ధి సంక్షేమం 2 కలిసి ఉంటేనే మన జీవితాల్లో మార్పు వస్తుంది. ఈ రెండిటి కోసం రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకెళ్లే విధంగా ఒక మంచి కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. కేవలం సంక్షేమం అంటే కొంతమందికే సహాయం అందించేసామని చెప్పి లెక్కలు చూపించి పారిపోతే సరిపోదు. పేదరిక నిర్మూలనే సంక్షేమం. పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికే మనం కార్యక్రమాలు చేయాలి. దానికోసం మనం అందరం కూడా అంకితం అవుదాం. దయచేసి రాబోయే రోజుల్లో నేను కోరుకునేది చక్కటి యువ నాయకత్వం వచ్చింది ఈ రోజున. వీళ్ళు ముగ్గురు కలిసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీకు అండగా నిలబడే విధంగా, అండగా కన్నా మీకు వారధులుగా వాళ్ళు నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు రాలేరు మీ సమస్యల పైన, కొన్ని ఇబ్బందుల పైన తప్పకుండా వాళ్ళకి అవగాహన కలిగే విధంగా మీరు వాళ్ళతో చర్చించండి. మేము నిలబడతాం. మీ తరఫున చంద్రశేఖర్ గారు కానీ నేను కానీ తప్పకుండా ఆ సమస్య పరిష్కారం కోసం ఏ స్థాయిలోనే సరే మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా నిలబడతామని ఈ సందర్భంగా నేను మీకు తెలుపుకుంటున్నాను. పెమ్మసాని శ్రీరత్న మాట్లాడుతూ కార్మికులు దేశానికి పట్టుకొమ్మ లాంటి వారని అన్నారు. వారు రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, సమాజాన్ని పేర్కొన్నారు. రాష్ట్రంలో కార్మికులు పలు సమస్యలు ఉన్నాయని, రానున్న రోజుల్లో కూటమి ఈ సమస్యను పరిష్కరిస్తుందని అన్నారు. మేడే అనగానే నాకు మా తాతల టైం నుంచి గుర్తొస్తుంది. మా తాతగారు కమ్యూనిస్ట్ భావాలతో పెరిగారు. సో ఆ భావాలతోనే మేము పెరిగాం కూడా. కార్మికులు ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ పట్టుకొమ్మలు. ఒక మౌలిక సదుపాయాలు అవ్వండి, భవన నిర్మాణాలు కానివ్వండి, ఏదైనా సరే కార్మికుల వల్లే సాధ్యమవుతుంది. అది అలాంటిది మన రాష్ట్రంలో కార్మికుల కొరత ఉందా లేదా? ఉంది కదా. అది ఎందుకు జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. వృత్తి పట్ల గౌరవం తక్కువ, లేకపోతే జీతాలు తక్కువ, ఏదో జరుగుతుంది. సో అది మనం సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక గవర్నమెంట్ పరంగానే సాధ్యపడదు. దానిలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్, ఒకటి సమాజం, ఒకటి కార్మికులు. ఈ ముగ్గురులోనూ మార్పు ఆలోచన మొదలవ్వాలి. గవర్నమెంట్ పరంగా మనకి ఇక్కడ వివరించారు. వారికి యూనియన్స్ ఉండడము, కనీస వేతనం పెంచడము, తర్వాత వారికి ఇల్లు అలాంటి సదుపాయాలు కల్పించడం, అది చేయాలి. తర్వాత కార్మికులు వాళ్ళు చేస్తున్న పనిని ప్రపంచం మారుతుంది. సో అలాంటి విషయాల్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అంటారు. అంటే వారి పనితనానికి మెరుగుపరిచే కార్యక్రమాలు జరగాలి. అంటే ఉచితంగా అలాంటి శిక్షణ శిబిరాలు ఉండాలి. సో అలా చేయగలగాలి ప్రభుత్వం తరఫున. అలాగే వాళ్ళ జీతాలు పెరగాలి. ఇక్కడ నేను ఒక ఇంగ్లీష్ పదం వాడతాను, దానికి అర్థం చెప్తా. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని అంటారు అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో. అంటే దానికి సింపుల్ అర్థం ఏంటంటే పని చేసేవారికి ఆ పనికి గౌరవం ఇవ్వటం. అది మనం చేసే చిన్న పనే, కానీ అది బాగా తక్కువగా కనిపిస్తుంది మన సమాజంలో. అది ఉన్న నిజం. సో దాన్ని ఎలా పెంపొందించుకోవాలి? అమెరికా లాంటి దేశాల్లో కూడా భయంకరమైన బానిసత్వం ఉండింది ఒకప్పుడు. కానీ వాళ్ళు అవన్నీ అధిగమించి పని చేసే వారికి
వాళ్ళ పనికి గౌరవం ఇవ్వటం మొదలుపెట్టారు. అలా ఎదిగిన దేశం ఇప్పుడు ఆ మొత్తం ప్రపంచ దేశాల్లో మనకి ఆదర్శంగా నిలుస్తుంది. ఆదర్శంగా నిలిచి మనం కూడా అది సాధించుకోగలం అనే భరోసా ఇస్తుంది. సో మీ వరకు మీరు మీ ఇళ్ల నుంచే అది సాధించగలుగుతారు. అనంతరం పలువురు కార్మికులను యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిపూడి హరిప్రసాద్, టీఎన్టీయూసీ నాయకులు జట్టి రేణుక, కందిగంటి మురళి, కౌన్సిలర్లు అరుసుమల్లి వెంకటేశ్వరరావు, టి బ్రహ్మేశ్వరరావు, అన్నం పిన్నారావు, నాయకులు చెరుకుపల్లి సింగారావు, పెండెల సుబ్బారావు, నర్రా సాంబయ్య, శాషగిరిరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. మన సమస్యలు వినేవాళ్ళు ఇవాళ రేపు ఎవరూ లేరనే చెప్పుకోవాలి. ఇదివరకు ముఠా కార్మిక సంఘాలు ఉన్నప్పుడు ఒక లీడర్ ఉండి ఆ లీడర్ వాళ్ళ సమస్యలు వింటూ వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా నేనున్నాను అని నాయకుల దగ్గరకు తీసుకెళ్ళడానికి ఒక మధ్యవర్తిత్వం వహిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మా నాన్నగారు జట్టి భానుప్రసాద్ గారైనా ఆయన కార్మికుల కోసం కుటుంబం కోసం ఎంత సమయం ఇచ్చారు అనేది మాకే తెలుసు. 24 గంటలు ఉంటే 21 గంటలు కూడా కార్మికుల కోసమే కేటాయించారు. ఈ టీఎన్టీయూసీ అనేది ఇంతకుముందు ఐఎన్టీయూసీలో ఉండేది. దాన్ని టీఎన్టీయూసీగా మార్చిన ఘనత ఏదైనా ఉందంటే అది మా నాన్నగారనే నేను గర్వంగా చెప్తాను. ఇవాళకి కూడా భానుగారిని తలుచుకుంటున్నారు ఇవాళ మీరు అంటే ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయింది. ఇవాళకి కూడా ఆయన తలుచుకుంటున్నారు అంటే మీ అభిమానం అనే చెప్తాను. ఆయన వారసత్వంగా నన్ను కూడా మీరు స్వాగతించి మీలో ఒక మనిషిగా కలుపుకున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెనాలి గంగారాంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి టీయూసీ ఆధ్వర్యంలో మేడే పండుగ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం శాషగిరిరావు మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి గంగారాంపేటలోని తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం వైఎస్ఆర్ సిపి టీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎం శాషగిరిరావు మేడే పతాకాన్ని ఎగురవేసి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేడేను పురస్కరించుకొని తెనాలి పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి మేడే వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. పేద ప్రజల ఆకాంక్షలను తీర్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను 99% అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని అన్నారు. ఏపీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గుండా సురేంద్ర మాట్లాడుతూ 138వ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కర్షక కార్మిక పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబడటం సంతోషకరమని అన్నారు. కార్మికుల పక్షాన్ని నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, రానున్న ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి విజయాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ బైరెడ్డి రవీంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆవుల సుందర్ రెడ్డి, నాయకులు గద్దె రూబెన్, అత్తోట అమృతరాజు, ఉన్నం ప్రవీణ్, అమృతులు ఆనంద్, జలగం రామకృష్ణ, నాలాది ప్రభాకర్, అఖిదాస్ కిరణకుమార్, మేకల రవి, కె రాయల్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల స్వేదంతో, శ్రామికుల చెమటతో, కష్టజీవుల సమైక్య నినాదంతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా ఒక విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందో, రాష్ట్ర వ్యాప్తంగా తను అనుకున్నటువంటి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్తూ మరలా రెండోసారి గత మేనిఫెస్టో కంటే ఉన్నతమైన మేనిఫెస్టోని ఈ రోజున రాష్ట్ర పేద ప్రజల హర్షాతిరేకాల మధ్య నమ్మకమైన ఇంప్లిమెంటేషన్ తోటి రాష్ట్ర ప్రజలకు ముందు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి గొంతుగా మాట్లాడుతూ ఉంది. జగన్ అంటే నమ్మకం, నమ్మకం అంటే జగన్. మాట ఇచ్చి మడమ తిప్పే పని లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, ప్రతి కార్మికుడికి, ప్రతి కర్షకుడికి, స్వేదం సిందించే ప్రతి వ్యక్తికి కూడా ఈ మేనిఫెస్టోని మే డే రోజున అంకితం చేస్తూ రాబోయే కాలంలో పేద ప్రజల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తప్పకుండా మంచి విజయంతో ముందుకు వస్తారని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పేదల పక్షాన, కర్షక కార్మిక పక్షాన గత 5 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సంక్షేమ విప్లవ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో మనం నడుపుతూ ఉన్నాం. కానీ ఇవాళ వాహనమిత్రకు సంబంధించి 50,000 నుంచి
రూపాయలకు పెంచినటువంటి దాఖలాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. దాదాపు 10 లక్షల వరకు ప్రమాద బీమాను కూడా పెంచి ఇవాళ కర్షక కార్మికుల యొక్క పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డాడు. ఇవాళ టిప్పర్ డ్రైవర్లు కానీ మరి ఆటో డ్రైవర్లకు కూడా ఇవాళ 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. కొత్తగా టిప్పర్ డ్రైవర్లు కూడా దాంట్లో యాడ్ చేయడం వల్ల కూడా వారి యొక్క ఆర్థిక భరోసాకు జగన్మోహన్ రెడ్డి గారు తోడ్పాటు చేయడం జరుగుతుంది సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కర్షక కార్మికులకు ఒక విన్నపం చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక మోసపూరితమైనటువంటి హామీలతో గతంలో 2014లో 600 హామీలు ఇస్తే కేవలం ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండా 2014 నుంచి 2019 ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇవాళ కూడా మోసపూరితమైనటువంటి హామీలు అమలుకు అవి నోచుకున్నటువంటి హామీలు దాదాపు 10 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా కూడా ఆ హామీలు పూర్తయ్యే పరిస్థితి లేదు. మన బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్ అయితే 10 లక్షల కోట్ల బడ్జెట్ సంబంధించినటువంటి హామీలు పెడితే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను పూలు పెట్టి ఎలాగైనా సరే ఓటు ఇచ్చుకొని గద్దె నెక్కాలన్నటువంటి ఒక కుటిల ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కర్షక కార్మికులు ఇవాళ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99.5% ఇవాళ నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి మళ్ళీ అదే స్థాయిలో పెంచి మహిళల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన మనం ఖచ్చితంగా నిలబడాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేసుకుంటూ మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కర్షక కార్మికులందరూ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాం. మన వైసీపీ ఆఫీసులో 138వ కార్మికుల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందం. అసలు వైఎస్ఆర్సీపీ అంటేనే కార్మికుల పక్షాన నిలబడే పార్టీ. ఈ యొక్క పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షం అనేది లేకుండా 175కు 175 సీట్లు సాధించే విధంగా మరి ముఖ్యంగా మన కార్మికులు పాటుపడి పైన జగన్ గారిని ఇక్కడ ఓకల్ శివ గారిని గెలిపించాల్సిన బాధ్యత మన కార్మికుల మీద ఉందని గుర్తు చేస్తున్నాను. తెనాలి కొత్తపేటలోని ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయం నందు బుధవారం మేడే పండుగ వేడుకలను నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి కొత్తపేటలోని ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం మేడే పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులకు మిఠాయిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఎందరో త్యాగ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు మేడే వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. కార్మికులందరూ ఐక్యతతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవై రాజు, డి నాగరాజు, ట్రెజరర్ జి శ్రీనివాసరావు, నాయకులు మైలా నాగరాజు, ఎన్ గోపాలరావు, సిహెచ్ వెంకటేశ్వర్లు, వై సత్యనారాయణ, వి సుధాకర్, వై సీతారామయ్య, కె రామారావు, కె శ్రీనివాసరావు, జానీ బాషా, భానునాయక్, ఏ దుర్గారావు, టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ముందుగా తాపీ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. ఇదివరకు 15 గంటలు 18 గంటలు పని శ్రమ దినాలు ఉండేవి. అవి కాదు 8 గంటలే కార్మికులు పనిచేయాలని చెప్పి ఎందరో దీక్షలు చేసి పోరాటాలు చేసి వాళ్ళ పోరాట ఫలమే మనకి వాళ్ళ మేడే జరుపుకుంటున్నాం. మనం తెనాలి పట్టణ టాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ యూనియన్ ఆఫీస్ ముందు ఘనంగా మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. తెనాలి గాంధీనగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయం నందు తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 138వ కార్మిక దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి గాంధీనగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 138వ మేడే దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి మద్దేని కిరణబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నేతలు మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విధంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చెంచుపేటలోని కరెంట్ ఆఫీస్ వద్ద ఏపీ వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు గురుబ్రహ్మ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రపంచ కార్మిక వర్గం యావత్తు నిర్వహించుకునే అతి పెద్ద పండుగ మేడే పండుగను పేర్కొన్నారు. 8 గంటల పని విధానం కొరకు చికాగో నగరంలో జరిగిన పోరాటంలో అనేక మంది నాటి ప్రభుత్వాల పోలీసు యంత్రాంగాల దాడిలో ప్రాణత్యాగాలు చేసిన వారిని స్మరించుకోవడమే మేడే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరొకసారి 8 గంటల పని విధానాన్ని తొంగలో దొక్కి 12 గంటల పని విధానం తీసుకొచ్చి కార్మికులను కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం కార్మికులందరూ ఐక్యతతో ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు, తెనాలి పట్టణ పార్టీ కార్యదర్శి మద్దేని కిరణబాబు, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసు వెంకటేష్, కొల్లిపర మండల సిపిఐ పార్టీ కార్యదర్శి తుంగ బాలస్వామి, సిపిఐ పార్టీ నాయకులు బొల్లిమంత కృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, కొత్త శశికిరణ్, అన్నం వెంకటస్వామి, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి రాజేష్ బిల్లా, ఏఎస్ఎఫ్ నాయకులు గండు శివ, యశ్వంత్, పవన్, ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు, కర్షకులు తదితరులు పాల్గొన్నారు. ఎందరో పోరాటాల ఫలితము
ఈరోజు మరి ఈ యొక్క మేడేని ఒక పెద్ద పండుగగా మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఒకానొకప్పుడు చికాగో నగరంలో మరి ఈ యొక్క 18 గంటలు, తర్వాత 12 గంటలు, చివరికి 8 గంటలుగా తీసుకొచ్చినటువంటి ఎంతోమంది మహానుభావుల త్యాగ ఫలితాలే ఈరోజు ఆ ఫలాలని మనం అనుభవిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఎన్నో కార్మికుల యొక్క చట్టాలను అనేది మరి ఉంటే ఈరోజు 4 నల్ల చట్టాలను అనేది తీసుకొచ్చి కార్మికులందరినీ కూడా అణగదొక్కే విధంగా, శ్రమ దోపిడీ చేసే విధంగా ఈ విధంగా జరుగుతూ ఉంది. దానికి కారణం కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నట్లయితే కార్మికుల్లో కూడా ఐక్యత లోపించింది. ఆ లోపాన్ని పసిగట్టినటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి యాజమాన్యం మొత్తం కూడా మరి అణగదొక్కే దిశగా ప్రయాణం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కార్మికులందరూ కూడా మరి గమనించి అందరూ కూడా ఐకమత్యంతో మరి ప్రయాణం చేస్తే మరి మనకున్నటువంటి హక్కులు సాధించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వివిధ రకాలైనటువంటి పెద్దలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా 138వ మేడే ఉత్సవాన్ని ఈరోజు ఘనంగా జరుపుతున్నారు. 138 సంవత్సరాల క్రితం అమెరికాలో చికాగో నగరంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగి అనేక కార్మిక నాయకులు మరణం జరిగింది. పోరాటంలో 8 గంటల పనిదినం కోసం మరణించిన ఆనాటి కార్మిక వీరులకి నివాళులర్పిస్తూ వాళ్ళని స్మరించుకుంటూ భవిష్యత్తులో కార్మికులకు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య, అన్ని సమస్యల పరిష్కారానికి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తానికి మేడే అంటే తరతరాలకు తరగని స్ఫూర్తినిచ్చే మేడే. ఇది కార్మికులకి, ఉద్యోగులకి అందరూ కూడా ఇది దేశ భవిష్యత్తుకి, ప్రపంచ కార్మిక వర్గానికి మొత్తాన్ని కూడా మేడే స్ఫూర్తి. అందరికీ ఉద్యోగ కార్మికులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ముస్లింలకు అసలైన భవిష్యత్తు, అభివృద్ధి జరుగుతుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. బుధవారం తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 31వ వార్డుకు చెందిన పలువురు ముస్లిం మైనార్టీలు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లింలకు సరైన న్యాయం చేసేది ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని అన్నారు. త్వరలో కూటమి ప్రభుత్వం రావుందని, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం ముస్లింలకు దక్కాల్సిన అన్ని సదుపాయాలు ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ముస్లింలకు లబ్ధి చేకూరింది ఏమీ లేదని పేర్కొన్నారు. షేక్ బాబావలి ఆధ్వర్యంలో కాజీబాబు, కాజావలి, మస్తానవలి, అన్వర్ బాషా, సంధాని, మాబు, జావిద్, బడే, రెబ్బానీ, చోటు, ముజీబ్, రఫీ, మొర్ల హనుమంతు, శివ, మొహరన్, హసీనా, సాజియా, మొరింది, నగీనా, బడేభాయ్ తదితరులు పార్టీలోకి చేరగా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రజనీకాంత్, రవితేజ, శ్రీను, రవి, కొమ్మూరి వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాజధానిని ఏర్పరచగలరు. రాజధాని అనేది ఉంటే పనులకి ఎలాంటి ఆటంకం లేకుండా అందరికీ పనులు కల్పించబడతాయి. అంతేకాకుండా ముస్లిం మైనార్టీలకి ఆ రోజున కార్పొరేషన్ ఏర్పరిచిన, ఆ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించిన నిన్నటి మేనిఫెస్టోలో విజయవాడలోనే హాజ్ హౌస్ని ఏర్పరుస్తామని చెప్పి హామీ. అంతేకాకుండా రంజాన్ తోఫాని తీసేసినందుకు నిరసనగా, అదేవిధంగా దుల్హన్ కార్యక్రమాన్ని నిబంధనలతో కూడి ఎన్నికల సందర్భంలో మేము ఇస్తున్నామని చెప్పి ప్రచారం నమ్మబుద్ధి కావట్లేదని చెప్పి చాలా స్పష్టంగా ఈ రోజున ముస్లిం మైనార్టీ సోదరులు ఈ రోజున వైసీపీ పాలన వల్ల, వైసీపీ ప్రభుత్వం వల్ల, వైసీపీ నాయకత్వం వల్ల మేము లబ్ధి పొందింది ఏదీ లేదు అనే భావన చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే ఉద్దేశంతో ఈ రోజున వీరందరూ కూడా పార్టీలోకి చేరినందుకు వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించడమే కాకుండా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత గతంలో మీకు ఏమేమి అయితే ఇచ్చామో, రంజాన్ తోఫా కానీ, లేకపోతే వ్యక్తిగత రుణాలు కానీ, లేకపోతే మీకు విదేశీ విద్య వెళ్ళటానికి కానీ, దుల్హన్ కార్యక్రమం కానీ, చంద్రన బీమా కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు అమలు అవుతాయి అని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ మీ అందరికీ మరొక్కసారి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కార్మికుల హక్కుల కోసం అనేక త్యాగాలు, పోరాటాలు చేసిన గొప్ప మహనీయులు జన్మించిన ప్రాంతం తెనాలి ప్రాంతం కావడం యావత్ తెనాలి వాసులకే గర్వకారణమని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి ఆటోనగర్లో జరిగిన మేడే పండుగ వేడుకల్లో అన్నారు. మేడేను పురస్కరించుకొని బుధవారం తెనాలి ఆటో నగర్లో టీఎన్టీయూసీ స్టీల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో
నాదెండ్ల మనోహర్ పాల్గొని కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కార్మికుల పతాకాన్ని ఎగురవేసి పలువురు కార్మికులను సత్కరించి అభినందించారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న మేడే ఉత్సవాలు తెనాలి పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. పార్టీలకు అతీతంగా తెనాల్లో మేడే వేడుకలు అద్భుతంగా నిర్వహించుకోవడం హర్షణీయమని అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో కార్మికులకు సంబంధించిన అంశాలపై సవివరంగా పొందుపరచడం జరిగిందని అన్నారు. అసంఘటిత కార్మికుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తెనాల్లోని ఇండస్ట్రియల్ పార్క్, ఆటోనగర్ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోనున్నట్లు శ్రీ మనోహర్ తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో తెనాలి ప్రాంతంలో మరిన్ని కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆటోనగర్ ప్రాంతంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్, అన్నా క్యాంటీన్ సౌకర్యాలు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సత్యమణి శ్రీరత్న మాట్లాడుతూ సమాజంలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. కార్మికుల సంరక్షణ కోసం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారం రాగానే అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు తాడిబోయిన హరిప్రసాద్, యాదాల వెంకటేశ్వర్లు, మునీర్, కరీముల్లా, రాజేష్, యూసఫ్, వెంకటేశ్వర్లు, ఆటోనగర్ సంఘ నాయకులు చుక్కపల్లి శివ, మాలేపాటి వేణు, రమణ, శివ, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. తెనాల్లో మనకున్న చరిత్ర, ఎంతోమంది కార్మిక నాయకులు ఇక్కడ పోరాట యోధులుగా కుటుంబాలని కూడా వాళ్ళు త్యాగాలు చేసుకుంటూ కార్మికుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు అనేక మంది. పార్టీల పరంగా మనకి వివిధ సంఘాలు ఉన్నా, విభాగాలు ఉన్నా కూడా మేడే రోజు మాత్రం మనం పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఒక మంచి వాతావరణంలో తెనాల్లో ప్రత్యేకంగా చాలా అద్భుతంగా జరుగుతాయి మేడే సెలబ్రేషన్స్. ఈ సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అసంఘటిత కార్మికుల గురించి కూడా మనం పట్టించుకోవాలి. అనేక గ్రామాల నుంచి వలసలకు వచ్చేసి, ఇతర జిల్లాల నుంచి వలసలకు వచ్చేసిన కార్మిక నాయకులు, సోదరులందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రణాళిక నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మేము రిలీజ్ చేసామో, మొట్టమొదటి అంశం ప్రతి చేతికి పని. ఎవరైతే పాపం కష్టపడి కుటుంబాన్ని కాపాడుకునే విధంగా కృషి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మేము తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తేనే ప్రతి ఒక్కరికి ఏదో విధంగా చేతికి పని దొరుకుతుంది. ఆ ఆలోచనతో అమరావతి ప్రాంతంలో తెనాలి నియోజకవర్గం కూడా మనకి సిఆర్డీ దీంట్లో పరిధిలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంతంలో మన తెనాలి ఇండస్ట్రియల్ ఎస్టేటు, తెనాలి ఆటోనగర్, ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా తప్పకుండా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన కూడా కృషి చేస్తా అనే హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి సంతోషకరంగా ఒక మంచి వాతావరణంలో ఆరోగ్య సమస్యలు లేకుండా కార్మికులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక ఏటీఎం ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయమని చెప్పారు. తప్పకుండా చేస్తాం. గతంలో దాదాపు 6 కోట్ల రూపాయలతో ఆ రోజున నేను సీసీ రోడ్ల నిర్మాణం చేయించాను ఆటోనగర్లో. దాని తర్వాత రాజా గారు కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశారు. మీకు ఇక్కడ అందించాల్సిన మౌలిక సదుపాయాల్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలి. తప్పకుండా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేపిస్తాం. అదేవిధంగా కార్మికులకి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అప్పుడు వీలైతే అన్నా క్యాంటీన్ సౌకర్యం ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే చాలామంది పాపం అనేక మంది పేద కుటుంబాల నుంచి ఇక్కడ పని కోసం వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఆ సౌకర్యం కల్పించడానికి మా వంతు మేము కృషి చేసి తప్పకుండా ఈ సందర్భంగా మేడే సందర్భంగా మన ఆటోనగర్ మిత్రులందరికీ, కార్మిక సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రణాళికగా తప్పకుండా మేము రూపొందిస్తాం. వేమూరు నియోజకవర్గ గ్రామాల్లో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ సభ్యులు, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నక్క ఆనందబాబు బుధవారం వేమూరు నియోజకవర్గ మండల గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వేమూరు మండలంలోని చంపాడు, బూతుమల్లి, బేతేలుపురం గ్రామాల్లో నక్క ఆనందబాబు తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వేసిన సీసీ రోడ్లే తప్ప గడిచిన 5 ఏళ్లలో ఒక్క రోడ్డు అయినా వేశారా అంటూ ప్రశ్నించారు. ఇక్కడ గెలిచిన వ్యక్తి 6 నెలల ముందే ఎక్కడికో వెళ్లిపోయాడని, ఇటువంటి నాయకులను ఏ విధంగా నమ్మాలో ఆలోచించుకోవాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచులు వేమూరు పద్మావతి, కూచిపూడి రత్నకుమారి, పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, ఊసా రాజేష్, షేక్ అనీఫ్, గోగినేని కేశవరావు, వేమూరు శేషుబాబు, చావా ప్రవీణ్, కన్నెగంటి ప్రసాద్, గోగినేని అశోక్ బాబు, తుమ్మల మదన్మోహన్ రావు, వేమూరి మురళీకృష్ణ, భీమినేని విజయకృష్ణ, దండే ముత్తయ్య, కొడాలి వెంకట్రావు, కన్యదాల తాతాజీ, ఎల్లమాటి సుధాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పట్టిన శని వదిలించడానికి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలు, అప్రజాస్వామిక పరిపాలన, రాజ్యాంగ ఉల్లంఘనలు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు, దాడులు, దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలు, వీటన్నిటికీ చరమగీతం పాడే రోజు ఇంకా 12 రోజులే ఉంది. దయచేసి ఆలోచన చేయండి. 5 ఏళ్ల క్రితం అధికారం ఇస్తే 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని. అదే 5 ఏళ్ళు 14 నుంచి 19 వరకు నాకు ఇచ్చిన అవకాశం నేను ఏ విధంగా సద్వినియోగం చేశానో
గ్రామాల అభివృద్ధికి, ఇక్కడి ప్రజల సంక్షేమానికి ఎంత చిత్తశుద్ధితో పనిచేశాననేది మిమ్మల్ని ఆలోచించుకోవాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే చిత్తశుద్ధితో మరో అవకాశం ఇవ్వండి, అదే చిత్తశుద్ధితో 5 ఏళ్ళు మళ్ళా సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ అన్ని మోసాలే. 180-70 మంది మన దళితులు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించారు. ఈరోజు ఏం చేశాడు? అడ్డగోలుగా దగా కాబట్టది, దగా చేసింది మొట్టమొదటిగా దళితులు. ఇవాళ రేపు రాబోయే రోజుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మరి ఉమ్మడి ప్రభుత్వం రాబోతా ఉంది. మీరందరూ కూడా సహకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద 4వసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ నన్ను ఆశీర్వదించమని మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను. దళితులకి పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. రేపటి నుంచి జూలై నెలలో 7,000తో మొదలైంది పెన్షన్. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి పెన్షన్ ఇవ్వబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వీటితో పాటు సప్లాన్ నిధులు మనమే ఖర్చు పెట్టుకునే విధంగా, గతంలో ఏ విధంగా సప్లాన్ నిధులు తీసుకొచ్చి ఈ చంపాడు గ్రామంలో కానీ ఇతర గ్రామాల్లో కానీ రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేశామో అదేవిధంగా మళ్ళా చేసుకునే అవకాశం మనకు వచ్చింది. మన పిల్లలు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరు మీద 15,000 రూపాయలు రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి సైకిల్ గుర్తు మీద చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో పోటీ చేస్తున్న నన్ను ఓట్లు వేసి ఎమ్మెల్యేగా మరొకసారి గెలిపించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా తెల్లేటి కృష్ణప్రసాద్ గారిని సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి ఎంపీగా గెలిపించమని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిడికి లోను కాకుండా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి పి. రాజశేఖర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా స్థానిక చిన్నావూరు పార్కు నందు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి, తెనాలి మండల న్యాయ సేవాధికారిక సంస్థ చైర్మన్ డి. శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రాజశేఖర్ మాట్లాడుతూ, చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తప్పక తెలుసుకోవాలని అన్నారు. అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించడంలో న్యాయ సేవాధికారిక సంస్థలు ఉచితంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి హక్కులతో పాటుగా బాధ్యతలు కూడా ఉంటాయని, వాటిని సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు న్యాయ సేవాధికారిక సంస్థ అండగా ఉంటుందని తెలిపారు. కార్మికులు కార్మిక చట్టాల గురించి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సదస్సులో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె. అనుష, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్ ప్రసంగించారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, 1 టౌన్ పోలీసులు, పిఎల్వి ఎర్రన్శెట్టి అనిల్ కుమార్, న్యాయ సేవాధికారిక సంస్థ సిబ్బంది షేక్ మహబూబ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. న్యాయం దృష్టిలో అందరూ సమానులే. న్యాయానికి భేదాదానిక తేడా ఉండదు. అందరికీ సమాన న్యాయ అవకాశాలను కల్పించడానికి, అలాగే ఏ పౌరుడు కూడా ఆర్థిక కారణాల వల్ల కానీ మరి ఏ ఇతర బలహీనతల వల్ల కానీ న్యాయం పొందలేను అనే భావన చెందకుండా ఉండటానికి, అందరికీ సమాన న్యాయము అవకాశాలు ఇవ్వటానికి 1987 సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, న్యాయ సేవల సంస్థల చట్టం అన్న దాన్ని ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, పారిశ్రామిక కార్మికులు కూడా ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు. ఎవరైతే ఉచిత న్యాయ సహాయాన్ని, అలాగే వారి యొక్క సమస్యలని తెలియజేసుకోవాలనుకున్నారో వారు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి వచ్చి ఏదైతే పరిష్కారాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు ఒక ఎఫిడవిట్ ద్వారా ఆ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి ఇస్తే వారు దానికి బాధ్యులైన వారిని ఎవరైతే వాళ్ళని పిలిపించి మీకు అక్కడికక్కడ న్యాయం చేయడం జరుగుతుంది. అధికార పరంగా మేము ఎక్కడైనా ఫెయిల్ అయితే దానికోసం మీకు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా మాతో ఫైట్ చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు వీళ్ళ సార్ వాళ్ళందరూ చెప్తున్నట్టు డైరెక్ట్గా న్యాయస్థానాన్ని ఆశ్రయించి కూడా మీ హక్కులు ఫైట్ చేయగలుగుతారు. సో మీరందరూ కూడా మీ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండండి. దానితో పాటు మేము చూసింది ఏంటంటే, మీ తర్వాత మీ పిల్లలు సపోజ్ సడన్ ఏమన్నా జరిగిందనుకోండి, మీ పిల్లలకి వాటిని వినియోగించుకునే అవగాహన ఉండదు మీ ఇంట్లో సభ్యులకి. సో మీతో పాటు వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం వల్ల వాళ్ళు కూడా మీ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళందరూ కూడా పొందగలుగుతారని అనుకుంటున్నాము. మీకు ఏదైనా సమస్య వస్తే లేబర్ కోర్టులు ఉన్నాయి, అక్కడ మీరు సమస్య చేసుకోవచ్చు. ప్రతి ఒక్కదానికి చట్టాలకి కోర్టులు మీ వెనక ఉండి మీకు అంత తోడుగా ఉంటాయి. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు కాబట్టి లోక్ అదాలత్ ఉంది. లోక్ అదాలత్లో కూడా మీరు పిటిషన్లు వేసుకొని వారిని అక్కడ పిలిపించుకొని మీ యొక్క న్యాయం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఒకసారి చెప్తున్నాను, మీ యొక్క
కార్మికుల యొక్క చట్టాలని మీరు కూడా అవగాహన చేసుకొని మీ తోటి వర్కర్స్కి కానీ ఇంకా వేరేనా కార్మికులందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చేసి అందరూ కూడా ఈ కార్మిక చట్టాలని తెలుసుకొని ముందుకెళ్ళాలని చెప్పి తెనాలిపట్న 23వ వార్డు కౌన్సిలర్ తోక శిరీష వైఎస్ఆర్ పార్టీని వీడి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి బుధవారం చేరారు. తెనాలిపట్టిన 23వ వార్డు కౌన్సిలర్ తోక శిరీష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి బుధవారం చేరారు. తెనాలిపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ పార్టీ చేరిక కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 23వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తోక శిరీష ఆమె భర్త వాసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తమ అనుచరులతో తెలుగుదేశం పార్టీలోకి రావడం ఒక శుభ పరిణామమని అన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో బీసీల అభివృద్ధి, సంక్షేమం, రక్షణ కోసం బీసీ చట్టాన్ని తీసుకొస్తున్నట్లుగా ప్రతిపాదించబడిందని, ఈ అంశాన్ని బీసీలు గమనించాలని అన్నారు. 1,50,000 కోట్లు బీసీల సంక్షేమం కోసం ఇస్తామని ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో చేర్చబడిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కొండ రమాదేవి మాట్లాడుతూ వైసీపీ కౌన్సిలర్గా తోక శిరీష వార్డులో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకొని అవి సాధ్యపడకపోవడంతో నిరాశ చెంది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, స్థానిక నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వం పట్ల విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలోకి రావడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో వేణు మరియు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కౌన్సిలర్ గారు అయినటువంటి శిరీష్ గారు, అదేవిధంగా వారి భర్త అయినటువంటి వాసు గారు, వారి తమ్ముడైనటువంటి వేణు గారు ఈ రోజున పార్టీలో చేరటం అనేది చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి, రాబోయే ప్రభుత్వం మరి ముఖ్యంగా బీసీలకి, అదేవిధంగా మైనార్టీలకి రక్షణ కల్పించే విధంగా బీసీ చట్టాన్ని ఈ రోజున కల్పించడమే కాకుండా తద్వారా బీసీల యొక్క అభ్యున్నతికి దాదాపు 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు బీసీలకి సప్లాన్ ద్వారా కేటాయించి అన్ని వర్గాలని కూడా అభివృద్ధి చేయాలి. సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా, సామాజిక పరంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకటం జరిగింది. మరి ఈ సందర్భంలో వీరు పార్టీలో చేరటం అనేది చాలా చాలా ఆనందదాయకం. వీళ్ళని హృదయపూర్వకంగా పార్టీలో ఆహ్వానిస్తాము. నిజంగా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. శిరీష గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తను ఆ రోజు వైసీపీలో ఉండగా నేను ఈ 5 సంవత్సరాలు నేను ఎన్నో పనులు చేస్తాను అనుకొని పాప కౌన్సిలర్గా వైసీపీ తరఫున ఉండి తను ఏమి చేయలేకపోయాను నేను ఈ వార్డు వాళ్ళకి, నా వల్ల ఏది అవ్వలేదు. ఇప్పటికైనా నేను ఒక మంచి నిర్ణయం తీసుకొని విజన్ ఉన్న వ్యక్తిని నేను ఆ వ్యక్తితో కలిసి అడుగేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిది ఆమెకి నచ్చి, అలాగే ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనతో కలిసి నడవాలని ఇవాళ శిరీష్ గారు, వాసు గారు తీసుకున్న నిర్ణయం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇవాళ 23వ వార్డులో వీళ్ళందరూ కలిసి కూడా రేపు అత్యంత మెజారిటీని తీసుకొచ్చి గెలిపించడానికి మేమందరం కూడా కలిసి వాసు గారిని, శిరీష్ గారిని కూడా కలుపుకొని అందరం కలిసి వర్క్ చేసి ఎక్కువ మెజారిటీని తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. మంగళగిరి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నారా లోకేష్ సత్యమణి నారా బ్రాహ్మణి మంగళవారం దుగ్గిరాలోని జంపాల కళ్యాణ మండపంలో శ్రీశక్తి డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహించారు. దుగ్గిరాల జంపాల కళ్యాణ మండపంలో శ్రీశక్తి డ్వాక్రా మహిళతో నారా బ్రాహ్మణి మంగళవారం సమావేశం నిర్వహించారు. ముందుగా వచ్చిన ఆమెకు పూలవర్షం కురిపించి మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. తొలుత రైలుపేటలోని దేవేందర్ పసుపు కర్మాగారంలో పనిచేస్తున్న మహిళా కార్మికులతో మాటామంతి నిర్వహించి పసుపు తయారీ యంత్రాలను పరిశీలించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు కేశవన్ శ్రీయంత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బొసులేడి గణేష్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు బొసులేడి శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు జంపాల కుసుమకుమారి, ఉన్నం ఝాన్సీ, మంచికపూడి వైష్ణవి,
ఆరుద్ర భూలక్ష్మి, శారద, దుర్గావాణి, హైమావతి, శోభారాణి, ఎంవీఎల్ సుజాత, ఏళ్ల జయలక్ష్మి, పార్టీ నాయకులు తాళ్ల అశోక్ యాదవ్, కొండపనేని చటర్జీ, పాడిబండ కృష్ణప్రసాద్, కొప్పుల మధుబాబు, మన్నెం అశోక్, కాకా బాబు, కాసనేని జశ్వంత్, వల్లూరు నరసింహారావు, గద్దె వాసు, పసుపులేటి రవికుమార్, ఇత్తడి చంటి, చొప్పర్ రోసయ్య, తాడిపోయిన ఏడుకొండలు, తాడిపోయిన రామకృష్ణ, పోసాని అప్పారావు, భీమవరపు అమ్మిరెడ్డి, అంచా శ్రీను, గరికా శ్రీను, పసుపులేటి వరదరాజులు, కొరటాల సురేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కష్టపడి మీ కాళ్ళ మీద మీరు నిలబడి చాలా మందికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. అది చూస్తూ ఉంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒకసారి చప్పట్లో. అంటే మహిళల్ని ఒక మహాశక్తిగా తీర్చిదిద్దాలని అప్పటి నుంచి మన అన్నగారు ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు, మీ అందరి లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు. ఇది చాలా గర్వంగా ఉంది. మనము తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే మొదటి నుంచి మహిళల్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. గారు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలంటే మన భారతదేశంలోనే మొట్టమొదట మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు తెచ్చింది ఎన్టీ రామారావు గారే. సపరేట్ యూనివర్సిటీ మొట్టమొదటి భారతదేశంలో స్థాపించింది ఎన్టీ రామారావు గారే. ఉండాలి వాళ్ళు కూడా డిసిషన్ మేకింగ్లో మన నేషన్ బిల్డింగ్లో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళకు కూడా 33% రిజర్వేషన్లు మొట్టమొదట తీసుకొచ్చింది మన ఎన్టీ రామారావు గారే. చేసిన అదే మార్గంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి ఎంతో చేయటం జరిగింది. డ్వాక్రా సంఘాల్ని ఈ పెద్ద స్థాయిలో మన భారతదేశంలో మొట్టమొదట స్థాపించింది మన నారా చంద్రబాబు నాయుడు గారే. ఎంతో మహిళలకి, ఎన్నో లక్షలాది మహిళలకి బెనిఫిట్ వచ్చేటట్టు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఏదైతే దీపం పథకం ఉందో దాని ద్వారా ఎంతో మంది మహిళా హెల్త్కి పాజిటివ్ బెనిఫిట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో మహిళలకి రిజర్వేషన్ కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఎంతో మందిని చూసినా మన గుంటూరు నుంచే లేకపోతే మన మంగళగిరి నుంచి ఎంతో మంది మహిళలు రిజర్వేషన్ వల్ల డాక్టర్స్ అయ్యారు, సక్సెస్ఫుల్గా ఇంజనీర్స్ అయ్యారు. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి చాలా సక్సెస్ అయ్యారంటే అది కేవలం ఆయన ఇనిషియేటివ్ వల్లనే. అదే కాకుండా ఇప్పుడు చీప్ లిక్కరు, డ్రగ్స్ వల్ల పురుషులు ఎవరైతే ఇంట్లో ఉన్నారో చాలామంది హెల్త్ దెబ్బతిని వాళ్ళు కూడా సరిగ్గా పని చేయలేకపోతున్నారు. స్థితిలో మన స్త్రీ శక్తి అనే ప్రోగ్రాం ఎంతోమంది మహిళలకి ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు చూసింది. నాకు చాలా గర్వంగా ఉంది. స్థానిక గాంధీ చౌక్ లో తెనాలి మండలం భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు షేక్ ఫకీర్ అహ్మద్ ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్ లో తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు షేక్ ఫకీర్ అహ్మద్ ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్మికులకు అల్పాహార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం కార్యదర్శి రెడ్రోత్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మేడే వేడుకల్లో జనసేన నాయకులు మనోహర్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం సంతోషకరమన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలుస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మనోహర్ కు కార్మికులందరూ అండగా నిలుస్తామని, ఎన్నికల్లో వారికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మేడే వేడుకలను పురస్కరించుకుని భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు గోపాలం శ్రీనివాసరావు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ టాపీ వర్కర్ల యూనియన్ ఈరోజు మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణకు నాదెండ్ల మనోహర్ గారు వచ్చి జెండా ఆవిష్కరణ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల కోసం ₹1 కోటి విరాళంగా ప్రకటించారు. పదవుల్లో ఉన్న ఏ నాయకులు కూడా అట్లా చేసి లేరు కాబట్టి మేము వాళ్ళకి భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మేము అనుకుంటున్నాము. రానున్న కాలంలో కార్మికులు సంక్షేమం కోరిన వ్యక్తులు మన నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళకి మేము మద్దతు తెలియజేస్తున్నాం. తెనాలి మండలం మల్లెపాడు గ్రామంలో శృంగారపాటి సూరయ్య ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో బుధవారం వైసీపీ నుండి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. తెనాలి మండలం మల్లెపాడు గ్రామంలో శృంగారపు పార్టీ సూరయ్య ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో బుధవారం వైసీపీ నుండి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ 5 సంవత్సరాల పాలనలో దళితులకు ఏమి చేశారని ప్రశ్నించారు. దళితులకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించిన ఘనత టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. పేద ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించిన ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం అన్నారు. రాష్ట్ర ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కు మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో ప్రజలందరూ కూటమి అభ్యర్థులను గెలిపించి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పి రవీంద్ర, నాయకులు సౌపాటి కిరణ్, బాబు రాజేంద్ర ప్రసాద్, కోపల్లి శ్రీను, గోపి, కంచర్ల ఏడుకొండలు, పీటర్ పాల్, రూపస్ పాల్ తదితరులు పాల్గొన్నారు. అది నేను రాజా గారికి చెప్తున్నాను. ఆ టీంను మొత్తం కూడా మన టీడీపీలోకి తీసుకొచ్చి నేను ఓటేపించగలుగుతాను. నా ప్రయత్నం వంతు నేను తీసుకున్న ఈ కార్యక్రమం నేను చేస్తా. ఈ కృషి ఎలా చేస్తానంటే నేను ఏదైనా కమిట్మెంట్ తీసుకుంటే నా పని ఎలాగా చేస్తానో పార్టీ కోసం పని చేస్తాను. కానీ నేను ఏదో ఆశించి పార్టీలోకి రాలేదు, ఏదో నాకు లాభం వచ్చిందని రాలేదు. ఈసారి మనం టీడీపీ పార్టీని గెలిపించాలని చెప్పేసి చాలా విధాలుగా నా వంతు నేను చాలా కృషి చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు టైం దొరికింది కాబట్టి సార్ టైం ఇచ్చారు. అడగంగానే చాలా గౌరవంగా నేను సార్కి ప్రాధేయపడ్డాను. సార్ ఇచ్చారు, నా మాట నిలబెట్టి ఈరోజు వచ్చారు. ఎంతో టైట్ పొజిషన్లో కూడా సార్ బయటకు వెళ్ళాల్సిన పని వల్ల కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను మంచిగా పనిచేస్తానని ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంతో ప్రాధాన్యతతో కూడినటువంటి నాయకత్వం అనేది మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. గతంలో కూడా వీళ్ళందరితో ఏదో సొంత ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకున్నట్టు మాట్లాడుతూ ఉంటాను. ఏదో చంద్రశేఖర్ మాకు ఎప్పుడైనా సమయం కేటాయిస్తూ ఉంటామని అడుగుతూ ఉంటాను. లేదా ట్రాక్టర్ తోలుకుంటూ ఉంటావా, లేదా ఇంకా వ్యవసాయం చేసుకుంటూ ఉంటావు, పార్టీకి ఏమైనా కేటాయిస్తూ ఉంటాను అడుగుతాను. లేదు సార్ వస్తూ ఉంటాను. అట్లా మన యొక్క రోజువారీ కార్యక్రమాలు ఆ రకంగా జరుపుకుంటూ మనకున్న స్థాయిలో మనం పార్టీని కాపాడుకుంటూ వచ్చాం. ఎన్నో కష్టాలు నష్టాలు అన్నీ పడ్డారు. ఈరోజు మళ్ళీ సూర్య మరి హైదరాబాద్ నుంచి కూడా వచ్చి అన్న నేను మళ్ళీ పార్టీలో రావాలనుకుంటున్నానంటే ఓకేనా అని చెప్పి అందరితో మాట్లాడేవాడిని అడిగాను. తను కూడా లేదన్నా అందరితో మాట్లాడాను, హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా అని అంటే మరి అదేవిధంగా పెట్టుకుంటా అంటే వాళ్ళు పెట్టుకోమని చెప్పాను. ఒకటి మీ అందరు గమనించాల్సింది ఏంటంటే నేను మిమ్మల్ని అడిగేది ప్రత్యేకంగా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మాకు ఇది చేశాడు అనేది చెప్పండి. దళితులకి గతంలో ఇచ్చినటువంటి పథకాలు తీసేసినటువంటి ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఎందుకు మీకు ఇది చెప్తా ఉన్నానంటే మన జీవన విధానంలో ఏం మార్పు రాల. కరెంటు బిల్లు కట్టకుండా ఉండే కార్యక్రమం ఎప్పుడు పెట్టాం? చంద్రబాబు నాయుడు కాలంలో పెట్టాం. మీకు బాగా గుర్తుందో లేదో, 8 సంవత్సరాల క్రితం పెట్టాం. జగజ్జీవన్ రావు జీవన జ్యోతి పథకం అని చెప్పి దాని కింద ఉచిత విద్యుత్తు అనేది మొట్టమొదటిగా ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత కరెంటు బల్బు మన ఇంట్లో వెలిగిన తర్వాత ఆ బల్బుకి వచ్చే ఏదైతే విద్యుత్ ఉందో ఆ విద్యుత్కి డబ్బులు కట్టకుండా వాడుకున్నటువంటి పథకం మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అంటే పేదవాడికి ఏది కావాలని చెప్పి ఆలోచించే శక్తి సమర్థత ఎవరికి ఉందా అంటే తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పెన్షన్ ఎవరి కోసం పెట్టాం? ఎవరైతే కష్టపడి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ రోజున పని చేయలేని పరిస్థితిలో 25 రూపాయల నుంచి 75 రూపాయలు చేసి 200 చేస్తే 200 నుంచి 1000 చేసి 1000 నుంచి 2000 చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇందులో నేను ఎందుకు చెప్తున్నానంటే 1825 రూపాయలు చంద్రబాబు నాయుడు తీసుకొస్తే, తెలుగుదేశం పార్టీ తీసుకొస్తే 175 రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ రోజున రాజశేఖర రెడ్డి ఇవ్వని ఇంకోళ్ళు ఇవ్వని. ఇవాళ 3000 చేశారు. ఆ 3000 5 సంవత్సరాల్లో తీసుకొచ్చారు. అంటే 1000 రూపాయల పాతిక అంటే 1000 పాతిక వాళ్ళు పెంచితే 1875 తెలుగుదేశం పార్టీ పెంచింది. ఎవరు దళితుల పట్ల న్యాయం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. స్కూల్ బాగు చేయించినట్టు బాగు చేయించి అందులో లాభం, అందులో అవినీతి చేయడానికి నువ్వు స్కూల్ బాగు చేయించావు. స్కూల్ బాగు చేయటం అంటే ఏంటి? స్కూల్లో మన పిల్లలు వెళ్తే ఆ పిల్లలకి మంచి పాఠాలు చెప్పే పంతులైనో పెట్టాలి. పెట్టాడా అని నేను అడుగుతా ఉన్నా. పైగా పెట్టకుండా ఏం చేశాడు? 3, 4, 5 స్కూల్స్ క్లాసులకు కూడా ఒకే
సింగిల్ టీచర్ విధానం పెట్టాడు. అంటే ఒక టీచరు లెక్కలు చెప్పాలి, అదే టీచరు సైన్స్ చెప్పాలి, అదే టీచర్ తెలుగు చెప్పాలి, అదే టీచర్ ఇంగ్లీష్ చెప్పాలి. నేను పైగా ఇంగ్లీష్ మీడియం పెట్టాను అంటున్నాడు. నేను పెడితే వాళ్ళు వద్దంటున్నారని చెప్పాడు. ఇంగ్లీష్ మీడియం మనం వద్దనలా, మనం ఉన్నప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. ఎవరికి దేని మీద అభిరుచి ఉంటే దాని మీద. ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి మనం ఎప్పుడైతే పెట్టాడో ఈయన నిర్బంధంతో కూడిన 7 లక్షల మంది విద్యకు నోచుకోకుండా స్కూల్కి వెళ్లకుండా ఈ పాఠాలు ఎక్కక మైండ్ చెడిపోయి ఆ పిల్లలు భయపడిపోయి చదువుకోవడం మానేసినటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తనకు దక్కిన పదవిని ఒక హోదాగా కాకుండా బాధ్యతగా నెరవేరుస్తానని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు అన్నారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తనకు దక్కిన పదవిని ఒక హోదాగా కాక బాధ్యతగా నెరవేరుస్తానని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేషగిరిరావు అన్నారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ జిల్లా అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన శేషగిరిరావును తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెనాలి శాసనసభ్యులు అన్నబతిని శివకుమార్ శేషగిరిరావును సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నబతిని శివకుమార్ మాట్లాడుతూ తెనాలి ప్రాంతానికి చెందిన శేషగిరిరావుకు పార్టీ పట్ల ఉన్న అంకిత భావం సమర్థతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేయటం సముచిత నిర్ణయమని అన్నారు. పార్టీ పట్ల విధేయత, క్రమశిక్షణ కలిగిన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన శేషగిరిరావును జిల్లా అధ్యక్షునిగా నియమించడం సంతోషదాయకమని అన్నారు. గత 2 మాసాలుగా తెనాలి నియోజకవర్గ పార్టీ పరిశీలకునిగా శేషగిరిరావు తన విజయానికి కృషి చేస్తున్నారని అన్నారు. తెనాలి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శేషగిరిరావు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో శేషగిరిరావు మరిన్ని పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేషగిరిరావు మాట్లాడుతూ తన ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకంతో అప్పగించిన పదవిని ఒక హోదాగా కాక ఒక బాధ్యతగా భావించి నియోజకవర్గాలలో పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కఠారి హరీష్, బూరెల దుర్గాప్రసాద్, కాళిదాస్ వెంకటేశ్వరరావు మరియు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు పాల్గొని శేషగిరిరావును అభినందించారు. గత 10 సంవత్సరాల నుంచి ఈ పార్టీ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి. గుంటూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతో సర్వీస్ చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జిల్లా స్టేట్ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉంటూ ఎలక్షన్స్లో మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గ ఎలక్షన్ అబ్జర్వర్గా నియామకమై గత 2 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో నా గెలుపు కోసం కృషి చేస్తూ అలాంటి మంచి వ్యక్తి, విద్యావంతుడు, సంస్కారం కలిగిన వ్యక్తి, ప్లస్ లీడర్షిప్ని అంటే లీడర్షిప్ లక్షణాలు ఏంటి అంటే మన పార్టీ 10 మందికి ఉపయోగపడే విధంగా పార్టీని ప్రజల్లోకి బాగా చేరువ చేసే దాంట్లో, అలాగే కమ్యూనిటీని పార్టీకి చేరువ చేసే దాంట్లో అన్న శేషగిరిరావు చూపిస్తున్న చొరవనే ఈరోజు అన్నని జిల్లా అధ్యక్షుడిగా చేసిందని నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఈరోజు అన్న రాజకీయాల్లో ఒక మెట్టుని జిల్లా అధ్యక్షుడు అంటే అది ఎంత గౌరవం. ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఈ పార్లమెంటు గెలుపుకి, ఈ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల గెలుపుకి అన్న నాయకత్వంలో మేమందరం పనిచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్లమెంటుని, ఈ 7 నియోజకవర్గాలు గెలిచే విధంగా, బహుమతి ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, నేను నా నియోజకవర్గ అబ్జర్వర్గా ఉన్న అన్న శేషగిరిరావు గారికి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, భవిష్యత్తులో ఇది అందరూ రాసి పెట్టుకోండి. భవిష్యత్తులో
ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నెలలో జరుగుతున్న ఎలక్షన్స్లో విజయం సాధించి రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. అలాగే తెనాలి నియోజకవర్గంలో ప్రజలు నన్ను అన్నాబోయి శివకుమార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా ఈరోజు ప్రజల మద్దతు ఉంది. అలాగే అధ్యక్షుడిగా అన్న నాయకత్వంలో రాబోయే రోజుల్లో అన్న వైఎస్ఆర్ పార్టీలో మంచి స్థానాన్ని పొందే విధంగా రాబోతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాష్ట్ర ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నాకు ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రోజున నేను ఈ స్థానంలో ఉన్నాను అని అంటే వారు చూపించిన, నా పట్ల చూపించిన శ్రద్ధ, వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే జిల్లాలో నాకంటే ఇంకా బాగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ నన్ను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి నాకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతని, నేను అది హోదాగా భావించట్లేదు, బాధ్యతని అప్పచెప్పినందుకు తప్పనిసరిగా ఒక నిబద్ధతతో పనిచేస్తూ పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని కలుపుకొని పోతూ వారి విజయానికి తప్పకుండా నా అడుగులు వాళ్ళ అడుగులతో కలిసి నడుస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముస్లింల అసలైన అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అన్నారు. ముస్లింలతో కలిసి ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో 22వ వార్డుకు చెందిన ముస్లిం యువత వైసీపీ పార్టీని వీడి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 22వ వార్డు వైసీపీ నేత షేక్ సుభానీ ఆధ్వర్యంలో కరీముల్లా, అమీన్, రబ్బానీ, సుభానీ, గౌసీ, బాలయ్య, పానకాలు, రాజేష్, అక్బర్, చందు, ఖాసిం, మున్నా, కాజీ, సోను భాషా, ఇమ్రాన్, పజిల్, నాగబాబు తదితర 30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావటం ఒక శుభ పరిణామమని అన్నారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆలపాటి ఆరోపించారు. ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం మాటల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, అందుకు ఇటీవల విడుదల చేసిన ఉమ్మడి కూటమి మేనిఫెస్టోనే నిదర్శనమని అన్నారు. ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు జబీయుల్లా, అబ్దుల్ రజాక్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు ఖుద్దూస్, జొన్నాదుల మహేష్, మల్లవరపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున వైసీపీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముస్లిం మైనార్టీలు ఈ రాష్ట్రంలో లౌకికవాదంలో కాపాడే దాంట్లో కానీ, అదేవిధంగా ముస్లింలకి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పరిచిన దాంట్లో కానీ, కార్పొరేషన్కి నిధులు ఏర్పరిచింది కానీ, అంతేకాకుండా ఇమాములకి, మౌజాన్లకి వారికి నిధులు కేటాయించింది కానీ, దుల్హన్ కార్యక్రమాన్ని కానీ, రోటీ కపడా और మకాన్ విషయంలో కానీ, రోషినీ కార్యక్రమంలో కానీ ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలని ఈ రోజున ముస్లిం మైనార్టీలకి చేసింది తెలుగుదేశం పార్టీ అని నమ్మి ఈ 5 సంవత్సరాల నుంచి మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకి సామాజిక న్యాయం చేస్తామని సామాజిక న్యాయం చేయకపోగా ఇవాళ మీ అందరికీ తెలుసు సలాం కుటుంబం ఏ రకంగా ఆత్మహత్యలు చేసుకుంది, అదేవిధంగా మదర్సాలను ఏ రకంగా ముగించింది. ఈ రోజున మరి మీ అందరికీ తెలుసు ఉర్దూ భాషని అధికార భాషగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈనాడు ముస్లింలకి అండగా లౌకికవాదాన్ని కాపాడే దాంట్లో ఏ రకంగా కూడా ఈ రోజున ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా హాజ్ హౌస్ను కూడా విజయవాడలో ఏర్పరుస్తానని చెప్పి నేను జరిగిన మేనిఫెస్టోలో చెప్పడం కూడా మనందరం గమనించాలి. మీ అందరితో కలిసి ఉన్నాం, కలిసే జీవిస్తాం. ఈ రోజున ఏ ముస్లిం మైనార్టీ యొక్క హక్కులు భంగం కలిగినా కూడా ఈ రోజున ఎవరితో అయినా కూడా వివాదపడటానికి సిద్ధమని చెప్పి ఈ రోజున మీ అందరి హక్కులు కాపాడేదానికి లౌకికవాదంతో
ఏ ఉద్దేశంతో అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో ఆ తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన, ఆశయం, ధ్యేయం లౌకికవాదాన్ని కాపాడటం. ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఈ పార్టీలోకి రావటం అనేది హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి కుల మతాలను గౌరవిస్తుందని, ఏ మతంపై దాడి జరిగినా చూస్తూ ఊరుకోమని, ప్రత్యేకించి ముస్లిం మైనార్టీలకు ఉమ్మడి కూటమి అండగా నిలబడుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి కుల మతాలను గౌరవిస్తుందని, ఏ మతంపై దాడి జరిగినా చూస్తూ ఊరుకోమని, ప్రత్యేకించి ముస్లిం మైనార్టీలకు ఉమ్మడి కూటమి అండగా నిలబడుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి మండలం సోమసుందరపాలెం తేలప్రోలు గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉమ్మడి మేనిఫెస్టోను వివరిస్తూ ఆయన ముందుకు సాగారు. యువత, స్థానికులు మనోహర్కు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. ప్రచారంలో భాగంగా పలుచోట్ల యువత మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మారాలని గ్రామాల్లోని ప్రజలు ఎందుకు చూస్తున్నారన్నారు. ఇతర పార్టీల వ్యక్తులు అంటూ ముద్ర వేసి సంక్షేమ కార్యక్రమాలు తొలగించిన పరిస్థితి క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనబడుతుందని, ఉమ్మడి కూటమి అభ్యర్థులు కులాలను, మతాలను గౌరవిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రభుత్వంలో ల్యాండ్ అండ్ ఆర్డర్ను కఠినంగా అమలు చేస్తామని, షణ్ముఖ వ్యూహం కార్యక్రమం ద్వారా యువతకు వారి నైపుణ్యానికి తగ్గట్లు 10 లక్షల ఆర్థిక సహాయం ఇచ్చి వారు మరో 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రోత్సహిస్తామని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం పట్టణాలను, పల్లెలను గాని పట్టించుకున్న పాపాన పోలేదని, ఈ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు, కాగితంపై మిగిలిపోయే ప్రచారాలు తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదని దుయ్యబట్టారు. యువత నైపుణ్యాభివృద్ధి కోసం తెనాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని మనోహర్ తెలిపారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికలలో ప్రజలందరూ ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని మనోహర్ కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి ప్రచార కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గ్రామాల్లో ప్రధానంగా అందరూ ఎదురు చూసేది ఈ ప్రభుత్వం మారాలి అనే భావన ప్రతి ఒక్కరిలోనూ చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి పెరిగిన ధరలు ఒక ఎత్తు అయితే సంక్షేమం అని చెప్పి అనేక ప్రాంతాల్లో, అంటే ఈ 2 గ్రామాల్లో కూడా నేను కాలినడకన నడుస్తున్నప్పుడు నాకు అర్థమైంది, చాలామందికి కావాలని పెన్షన్లు తీసేశారు చిన్న సాకులతోటి. దివ్యాంగులు, పనిచేసుకోలేని వ్యక్తులు, వృద్ధాప్యంలో పాపం వాళ్ళు వితంతులుగా మారి పాపం ఎదురు చూస్తున్నారు పెన్షన్ల కోసం. 9 నెలలు అయింది, 8 నెలలు అయింది, సంవత్సరం అయింది. ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్లు కూడా తీసేశారని చాలామంది కంప్లైంట్ చేశారు. పార్టీల పరంగా కావాలని కొంతమందిని ఇబ్బంది పెట్టారనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. తేలప్రోలులో ఈ రోజున ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు, అదేవిధంగా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఒకే మాట మీద నిలబడదాం. అదేంటంటే దేశ సంరక్షణలో భాగంగా మేము బాధ్యతతోటి ప్రతి ఒక్కరిని వాళ్ళ మతాన్ని గౌరవిస్తాం, కులాన్ని గౌరవిస్తాం. ఎవరు కూడా ఎవరిపైన ఎటువంటి దాడులు చేసినా, ఎటువంటి సంఘటనలు జరిగినా క్షమించే పరిస్థితి ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ప్రభుత్వం చాలా బలంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. ముస్లిం మైనారిటీస్కి ప్రత్యేకంగా నేను మాటిస్తున్నాను, తెనాలి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే పాపం వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఆసక్తి చూపిస్తారో యువత, వాళ్ళందరికీ కూడా షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళు ఒక 10 మందికి ఉపాధి కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ ఉమ్మడి ప్రణాళికలో మేము ఏర్పాటు చేశాం. ముస్లిం మైనారిటీ సోదరులకి గతంలో నేను షాదీఖానాలు ఏర్పాటు చేశాను. ఈద్గా దగ్గర మన చెంచుపేటలో ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చాము మీ అందరికీ తెలుసు. చాలా మసీదులు, దాదాపు 18 మసీదుల్లో వాళ్ళు అభివృద్ధి చేయడానికి కోసం సహకరించాం. అదేవిధంగా ఆలపాటి రాజా గారు కూడా తెలుగుదేశం పార్టీ సమయంలో ఆ విధంగానే కొనసాగించారు. ఈ 5 సంవత్సరాలు మాత్రం ఈ ప్రభుత్వం ఎవరికి కూడా సహకారం అందించలేదు. గ్రామాల్లో ఉన్న పరిస్థితి అదే విధంగా ఉంది, తెనాలి పట్టణంలో కూడా అదే విధంగా ఉంది. షాదీఖానా ఇస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి వచ్చి హెలికాప్టర్లో హామీ చెల్లాడు. అది సంవత్సరంన్నర అయిపోయింది. ఈ రోజుకి ఆ షాదీఖానా ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అన్ని అబద్ధపు ప్రచారాలు, కేవలం కాగితం పైన మిగిలిపోయే ప్రచారాలు తప్ప నిజాయితీగా ఒకరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఒక ప్రయత్నం చేయకుండా వదిలేసిన సందర్భం ఇవన్నీ కూడా.
ఖచ్చితంగా తాలప్రోల్ గ్రామంలో శానిటేషన్ మెరుగుపరచాలి, సైడ్ డ్రైన్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగాలి. అదేవిధంగా ఇక్కడ యువత ప్రతిరోజు కష్టపడి పాపం చేతి పని కోసం ఇతర ప్రాంతాలకి వెళ్ళొస్తూ ఉంటారు. స్వర్ణకారులు చాలామంది ఇక్కడ పాపం వాళ్ళు చేస్తున్న వ్యాపారాల్లో వాళ్ళు కలిగిన ఇబ్బందుల గురించి కూడా ప్రస్తావిస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక చోట మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి వీళ్ళలో ఉన్న ఆసక్తి, ఆ నైపుణ్యాన్ని పెంచే విధంగా ఖచ్చితంగా మనకి మన ప్రాంతంలో ఆ విధంగా అభివృద్ధి జరగడానికి వీళ్ళందరి సహకారం ఎంతో అవసరం. అంటే ఈరోజు మేడే కాబట్టి మనం వీళ్ళందరినీ కూడా కార్మికులుగా వీళ్ళు పడిన కష్టాలు మనం అభినందించాలి. ఎంతో చిన్న చిన్న కుటుంబాల నుంచి వాళ్ళ కోరికలు కూడా 35 కిలోల బియ్యం, ఒక రేషన్ కార్డు, ఒక పెన్షను, గ్రామాల్లో మాకు రోడ్లు వేయండి, సైడ్ కాలువలు నిర్మాణం చేయండి, ఇటువంటి సమస్యల గురించి వాళ్ళు ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటారు. 100% సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కూడా మనం చేసే విధంగా ముందుకెళ్తాం. ఎందుకంటే గతంలో నేను మొట్టమొదటి రక్షిత మంచినీటి పథకం తెనాలి నియోజకవర్గంలో తాలప్రోలోనే మొదలుపెట్టాం. ఆ రోజు నుంచి ఇక్కడ గ్రామంలో అందరికీ కూడా రక్షిత మంచినీటి పథకం అందించే విధంగా కుళాయిల ద్వారా అందించాలనేది ఒక పథకం. దాని ద్వారా తప్పకుండా తీసుకొస్తాం. కార్మిక వర్గ ఐక్యతతోనే హక్కులు సాధించుకోవటం జరుగుతుందని సిఐటియు జిల్లా నాయకులు ములక శివసామిరెడ్డి అన్నారు. కార్మిక వర్గ ఐక్యతతోనే హక్కులు సాధించుకోవటం జరుగుతుందని సిఐటియు జిల్లా నాయకులు ములక శివసామిరెడ్డి అన్నారు. మేడే దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యాలయం ఎదుట మేస్త్రి గోదా సుందర్రావు సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించారు. శివసామిరెడ్డి మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పంచాయతీ కార్మికులకు టెండర్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ చేయాలని సిఐటియు పోరాడుతుందన్నారు. కార్మిక వర్గ ఐక్యతతోనే హక్కులు సాధ్యపడతాయని చెప్పారు. మండల కార్యదర్శి కోట చంద్రశేఖర్ కార్మిక కర్షక ఐక్యత కోసం సిఐటియు కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో షేక్ జానీ భాషా, మల్లోల రమేష్, బత్తుల సుబ్బారావు, గోదా ధనమ్మ, మల్లోల వీరకుమారి, ఎం మల్లేశ్వరి, కొల్లిపర వీరయ్య, పొత్తూరి ఏస్పాదం, ఊళ్లపల్లి రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఎర్ర జెండా రక్తంతో తడిచిన జెండా ఆ రోజు అమెరికాలోని చికాగో నగరంలో రోజుకి 18 గంటలు 20 గంటలు పనిచేసే కాలాన్ని 8 గంటలకి తగ్గించాలి, 10 గంటలు 8 గంటలకి కుదించాలని ఆనాడు కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అప్పుడు ఉన్న ప్రభుత్వం నిరంకుశంగా కాల్పులు జరిపి 6గురిని పొట్టన పెట్టుకుంది. ఆ జెండాతో, ఆ రక్తంతో తడిచిన ఈ ఎర్ర జెండా వాళ్ళ కార్మిక హక్కులు మనకి అణిచివేసబడుతుంది. మనం అనేక సంవత్సరాల పాటు హక్కుల కోసం పోరాడాం. మన జీతాలు, మన భత్యాలు పెరగాలని, మన బిడ్డలంతా సుఖంగా ఉండాలని మనం ఏదో ఘనంగా జరుపుకోవటం కంటే మన సంఘం, పంచాయతీ కార్మిక సంఘం సభ్యత్వం చేర్పించాలి. మన సంఘాన్ని మనం మండల కమిటీని ఏర్పాటు చేసుకోవటం, ఆ విధంగా మనం పట్టిస్తే ఉంటేనే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ మనల్ని పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. ఇవాళ మనం పోరాడబట్టే ఇవాళ కాస్త కోస్తో జీతాలు 6,000 నుంచి 10,000, 11,000 దాకా పెరిగినాయి. దుగ్గిరాల రైలుపేటలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ 100వ రోజు కావడంతో ఆ పార్టీ నాయకులు కేక్ ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. దుగ్గిరాల రైలుపేటలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ 100వ రోజు కావడంతో ఆ పార్టీ నాయకులు కేక్ ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. గ్రామానికి చెందిన కన్నగంటి మోహన్ రావు జ్ఞాపకార్థం కుమారులు కన్నగంటి నాగేశ్వరరావు, ఉయ్యూరు శ్రీనివాసరావు సహకారంతో క్యాంటీన్ వద్ద ప్రత్యేక వంటకాలు ఏర్పాటు చేసి నిరుపేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, గద్దెవాసు, పర్వతనేని హర్ష, దేవరపల్లి చంటి, నక్కా చిరంజీవి, నూకతోటి రవి, ఉన్నం వెంకయ్య, ప్రసన్న, వెంకటేశ్వరరావు, కీర్తి పవన్, కీర్తి ప్రసాద్, షేక్ లియా, బి బ్రహ్మం, షేక్ కరీముల్లా, పసుపులేటి వరదరాజులు, చిదర్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహారావు, చంటీలు మాట్లాడారు. ఎవరైతే ఈ అన్నా క్యాంటీన్కి ఈ 100 రోజుల నుంచి సేవలు అందించారో వారందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ హాజరవటం, ఎవరైతే ఈ మంచి సంకల్పాన్ని, అన్నదాన మహాయజ్ఞాన్ని ప్రారంభించిన రోజు నుండి ఈ రోజు వరకు ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా ఈ అన్నా క్యాంటీన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో దుగ్గిరాల గ్రామం రైలుపేటలో ఆలోచిస్తే మీరు ప్రముఖ వ్యాపార కేంద్రాలు, ప్రముఖ రైల్వే స్టేషను, వీటికి వచ్చే హమాలీలు, రైల్వే స్టేషన్కి వెళ్ళే ప్రయాణికులు, బాటసార్లు వీరందరూ కూడా ఈ అన్నదాన మహాప్రసాదాన్ని స్వీకరించి
వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసి వారి యొక్క ఆనందాన్ని, వారి యొక్క దీవెనలని శ్రీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి మరియు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ఉయ్యూరు శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి యొక్క ఆశీస్సులు అందించి రాబోయే కాలంలో మరిన్ని సేవలు వారి ద్వారా పొందాలని, వారి గెలుపుతోనే అది సాధ్యమని శ్రీ నారా లోకేష్ గారి వారికి దీవెనలు అందిస్తూ ఈ మహాయజ్ఞాన్ని 100వ రోజు చేరుకుని సహకరించినటువంటి గ్రామస్తులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, శ్రేణులకి, దాతలకి మరియు పాత్రికేయులకు కూడా మా హృదయపూర్వక అభినందనలు మరియు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ని పడేసింది. ఏదైనా పడేయటమే వాళ్ళకి ముఖ్యం. ఇంతవరకు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్, 5 రూపాయలకి భోజనం పెట్టిన అన్నా క్యాంటీన్ని తీసేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, పేదల ఆకలి తీర్చండి. పేద గ్రామం మాది, మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల గ్రామం. దుగ్గిరాల గ్రామంలో ఎంతమంది లేబర్ ఉన్నారో మీకు తెలియదు. మీకు తెలిసిందల్లా ఒకటే, కోల్చడమే. ఏదైనా కోల్చడమే మీకు తెలిసింది. అయితే మా దుగ్గిరాల గ్రామంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టి 100వ రోజు అయింది. గుర్తుపెట్టుకోండి, పేదలకి అన్నం పెట్టడానికే తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. వాటి ముగించే ముందు ముఖ్యాంశం మరోసారి. రాష్ట్రంలో బందిపోట్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడాలి. తెనాలి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు. కార్మికుల పరిరక్షణకు రాను రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. కార్మికుల కర్షకుల పక్షపాతి వైసీపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం శేషగిరిరావు. తెనాలి పట్టణంలో పలు చోట్ల ఘనంగా మేడే వేడుకలు. హెచ్సి వార్తలు యూట్యూబ్ లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.